బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు. వారిలో అడిషనల్ డీజీ, 2 ఐజీపీలు, 2 డీఐజీలు కూడా ఉన్నారు. 2 నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థాన చలనం కల్పించింది ప్రభుత్వం. కరీంనగర్ సిపిగా గౌష్ ఆలం, రామగుండం సిపిగా అంబర్ కిషోర్ ఝా, వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్ బదిలీ అయ్యారు. ఇక ఇంటెలిజెన్స్ సిపిగా సింధు శర్మ, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా సాయి చైతన్య, ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్ ట్రాన్స్ఫర్ అయ్యారు. నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, భువనగిరి డీసీపీగా అక్షాన్స్ యాదవ్, సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్, సిరిసిల్ల ఎస్పీగా మహేష్ బాబా సాహెబ్, వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్ బదిలీ అయ్యారు. మంచిర్యాల డీసీపీగా భాస్కర్, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్, సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, సూర్యాపేట ఎస్పీగా నరసింహ, సిఐడి ఐజీగా ఎం శ్రీనివాసులు, సిఐడి ఎస్పీగా పి రవీందర్ బదిలీ అయ్యారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్లు బదిలీ అయ్యారు కదా, ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? తెలంగాణలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇమీడియట్లీ గా ఈ బదిలీలన్నీ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా డీజీపీకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే అనిల్ కుమార్ అడిషనల్ డీజీ పర్సనల్ గా ఆయనని నియమించడం జరిగింది. ఎం శ్రీనివాసులు సిఐడి ఐజీగా, అదేవిధంగా అంబర్ కిషోర్ జూ సిపి రామగుండంగా ఆయనని బదిలీ చేయడం జరిగింది. సంప్రీత్ సింగ్ సిపి వరంగల్, చేతన్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా ఆమెని పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సింధు శర్మ ఇంటెలిజెన్స్ ఎస్పీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. రాజేష్ చంద్ర ఎస్పీ కామారెడ్డిగా ఆయనని బదిలీ చేశారు. సాయి చైతన్య సిపి నిజామాబాద్ గా ఆయనకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అఖిల్ మహాజన్ దానికి సంబంధించి ఎస్పీ ఆదిలాబాద్ గా పోస్టింగ్ ఇచ్చారు. రూపేష్ ఎస్పీ ఏసీబీగా ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇక సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేసినటువంటి అక్షాన్స్ యాదవ్ ను యాదాద్రి భువనగిరి జిల్లాకి డీసీపీగా బదిలీ చేయడం జరిగింది. ఇక పరితోష్ పంకజ్ ఎస్పీ సంగారెడ్డిగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. గీతే మహేష్ బాబు సాహెబ్ ఎస్పీ సిరిసిల్లగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అంకిత్ కుమార్ డీసీపీ వరంగల్ ఈస్ట్ గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. భాస్కర్ డీసీపీ మంచిర్యాల, నరసింహ ఎస్పీ సూర్యాపేట్, శిల్పవల్లి సెంట్రల్ జోన్ డీసీపీగా ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. చాలా నుంచి వెయిటింగ్ లిస్ట్ లో శిల్పవల్లి ఉండేది. అయితే సాయి శేఖర్ ఎస్పీ ఎస్ఐబిగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. కరుణాకర్ డీసీపీ పెద్దపల్లి, రవీందర్ ఎస్పీ సిఐడికి బదిలీ చేయడం జరిగింది. అయితే కొద్ది రోజుల నుంచి కూడా ఐపీఎస్ లకు సంబంధించిన బదిలీలు జరుగుతాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వం పూర్తి కసరత్తు చేసి లా అండ్ ఆర్డర్ పై ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది, ఖచ్చితంగా ఆ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి బదిలీలు చేసినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ పోస్టింగ్లు ఇచ్చిన వారందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ దాంట్లో ఒక అడిషనల్ డీజీతో పాటు 2 ఐజీలు కూడా ఈ బదిలీలో ఉండడం జరిగింది. ఇంకా మరికొన్ని బదిలీలు ఉంటాయని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 21 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. బదిలీ అయిన అధికారులు వెంటనే ఆ జిల్లాల్లో పోస్టింగ్లు కూడా తీసుకోబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.